ఇప్పుడు ఏదైనా రూల్ ఉంటే అందరికి ఒకటే తీరులో ఉండాలి. ఎవరైనా తప్పు చేస్తే అందరికి ఒకటే శిక్ష వేయాలి. బయటోళ్ళు తప్పు చేస్తే శిక్ష వేసి మనోడు తప్పు చేస్తే సప్పుడేక ఊకున్నాడు కరెక్ట్ కాదు. దొంగతనం చేసిన వాళ్ళు ఎవరైనా దొంగలే కావాలి కానీ మంచోళ్ళు ఎట్లయితారు? ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నానంటే అయినోళ్లకు ఆకుల్లా కానోళ్లకు కంచాల పెట్టినట్టే ఉన్నది కదా. రోడ్డు మీదకి కట్టిండ్రని మొన్న జగనాలు సారు ఇంటికాడ చెట్లు కూలగొట్టిండు కదా. లెక్క ప్రకారం అయితే రోడ్డు మీదకి కట్టుడు తప్పే, అట్లా కట్టినోళ్ళే కూలగొట్టాలి. కానీ ఇక చూడుండ్రి, ఇది పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రాలు సారు ఇల్లు. చాలా ఏళ్ల సంధి ఈడనే ఉంటున్నాడు. ఈడ రోడ్డు మీదనే అన్ని అడ్డం పెట్టిండ్రు. పోలీసుల కోసం రూమ్ కూడా కట్టిండ్రు. దీని జోలికి మాత్రం మున్సిపాలిటీ వాళ్ళు పోలేదు. ఇక అలా బామ్మర్ది బాలయ్య బాబు ఉన్నాడు కదా, ఇది ఆయన ఇల్లు. రోడ్డు మీద ఎంత ముద్దుగా జనరేటర్ పెట్టుకున్నాడో చూడుండ్రి. ఇంటి ముంగట జాగా ఇడిచిపెట్టి కట్టుకోవాలని మున్సిపాలిటీ వాళ్ళు చెప్తారు, కానీ ఆ జాగలో ఇట్లా జనరేటర్ పెట్టి నడిపిస్తున్నాడు సారు. మా సారు ఇంటి మీదకి జేసీబీలు తోలిండ్రు. మరి చంద్రాలు సార్ ఇల్లు బాలయ్య బాబు ఇల్లు కనిపిస్తలేదా అని జగనాల సార్లు మనుషులు అడుగుతున్నారు. అక్కడ కూలగొట్టిండ్రని ఆఫీసర్ను పీకేసిండ్రు. మరి ఈడ రోడ్డు మీదనే అన్ని పెడతా అంటే చూసుకుంటా ఉన్న ఆఫీసర్లను కూడా పీకేయాలి కదా అని పబ్లిక్ అడుగుతున్నారు. అయినా గాని ఒకరు రేవంతన్ సారోల గురువు, ఇంకొకరు ఆ గురువుల బామ్మర్ది. వాళ్ళ మీదకి ఆఫీసర్లను జేసీబీలను తోల్తాడా అని పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు. ఎంత రాష్ట్రాలు వేరైనా గురువును కాదనుకుంటాడా అని ముచ్చట్లు పెట్టుకుంటున్నారు.